Okay. Right. Chudu. Carlos has chosen 12 different CDs you would like to buy. Okay. 4 are rap music, 5 are country music, and 3 are heavy metal music. Right. Unfortunately, he has only enough money to afford to buy 5 of them only. Okay, only 5 తీసుకోగలుగుతాడు total 5 లో. So he selects 5 of them at random. What is the probability that his purchase includes at least one CD from each of 3 categories? ఓకే, అట్లీస్ట్ 1 CD ఉండాలంటున్నారు. మన చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఏం చేసుకున్నాము, 10 చాక్లెట్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సచ్ దట్ ఈచ్ మెంబర్ షుడ్ గెట్ అట్లీస్ట్ 1. అప్పుడు ఏం చేసాం, ఫస్ట్ అందరికి 1 చాక్లెట్ ఇచ్చేసాం. ఓకే, నెక్స్ట్ 5 చాక్లెట్స్ 5 మెంబర్స్ కి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తామో చూసుకున్నాం. అది రైట్. 5 + 5 - 1 C 5 - 1 అని. ఓకే, సేమ్ ఇక్కడ కూడా నీకేమున్నాయి, 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఆల్ టైప్స్ అట్లీస్ట్ 1 కావాలంటున్నారు. సో ముందు ఫస్ట్ అన్ని ఒకటి ఇచ్చేద్దాం. రైట్, 6 CH 1 1 1. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎంత ఉంది, ఇంకా 2 అనుకునే క్యాపబిలిటీ ఉంటుంది. 2 అంటే ఏంటి, ఓకే ఇంకొక 2 ఈచ్ 1 కొనుక్కోవచ్చు, లేదా ఇంకొకటి 1 2 కొనుక్కోవచ్చు. రైట్, అవి ఏంటి అనేది +1 +1 ఇది తీసుకోవచ్చు, 1 + 1 ఇది తీసుకోవచ్చు, లేదా 1 + 1 ఇట్లా తీసుకోవచ్చు, అంటే 2. ఓకే, నెక్స్ట్ లేదనుకుంటే 3 కూడా ఒక కేటగిరీ తీసుకోవచ్చు. రైట్, 3 1 1 ఏదైనా తీసుకోవచ్చు 3 అనేది. సో ఇది 1, ఇది 3 1, ఇది 1 1 3. ఓకే, రైట్. సో ద ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ ఫస్ట్ కేసులో ఏమవుతుంది, మనకి ఎన్ని ఉన్నాయి, 6 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, C 5 ఉన్నాయి, H 3 ఉన్నాయి. సో 4 లో నుంచి 2 తీసుకోవాలి. 4C2 ఇంటూ 5C2 ఇంటూ 3C1 ప్లస్ నెక్స్ట్ టైపు 4C1 ఇంటూ 5C2 ఇంటూ 3C2. నెక్స్ట్ కేసు, ఈ కేసు 4C2 ఇంటూ 5C1 ఇంటూ 3C2. నెక్స్ట్ 4C3 ఇంటూ 5C1 ఇంటూ 5C1 ఇంటూ 3C1 ప్లస్ 4C1 ఇంటూ 5C3 ఇంటూ 3C1 ప్లస్ 4C1 5C1 ఇంటూ 3C3. So this is equal to first 6 into 10 into 3 180 plus 4 10 3 120 plus 5 3 90 6 5 3 90 4 5 3 60 60 4 10 3 120 120 plus last one 4 5 1 20. Okay, some 180 120 300 390 450 570 590. These are our favorable outcomes. Right. Yeah. Next, total outcomes ఏమున్నాయి, 12 నుంచి 5 తీసుకోవడమే కదా. 12C5 and required probability 590 divided by 12C5 whatever. Okay, ఇక్కడ ఇంపార్టెన్స్ ఇది. ROCH లో ఏమైనా 2 కేటగిరీస్ ఈచ్ 2 తీసుకోవచ్చు, లేదనుకుంటే ఓన్లీ 1 కేటగిరీ ఈచ్ 3 తీసుకోవచ్చు. రైట్, ఈ 2 లో A2 అనుకునే 3C2 ఇంటూ అనేయొద్దు, ఎందుకు ఇక్కడ యూనిఫామ్ గా లేవు. ఇప్పుడు R4 C4 H4 యూనిఫామ్ గా ఉన్నాయి అనుకో, ఆ సిచ్యువేషన్ లో A3 లో 2 తీసుకోవచ్చు, 3C2 ఇంటూ వేసుకోవచ్చు, 4C2 అని. ఓకే, ఎందుకు నీకు ఇక్కడ యూనిఫామ్ గా ఉన్నాయి, ఇక్కడ 4C2 ఇది 5C2 4C2 ఇంటూ 4C1 ఉంటుంది. అట్లాగే మళ్ళీ ఇక్కడ వచ్చేది అదే కదా, 4C1 4C2
4c2. ఇక్కడ కూడా 4c2 4c1 4c2. అంత కామన్ తీసుకుంటే 1 + 1 + 1 3నే కదా, అది 3c2నే కదా. యూనిఫామ్ గా ఉన్నప్పుడు డైరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో యూనిఫామ్ ఉన్నా నాన్ యూనిఫామ్ ఉన్నా డైరెక్ట్ చేసుకోకుండా ఇలా చేసుకుంటే బెటర్, రైట్. ఆ టూ ఏదో ఒక టూ తీసుకోవచ్చు. ఆ టూ ఏది అనే క్వశ్చన్ రావాలి. ఓకే, ఏదో ఒక టూ తీసుకోవచ్చు కదా అని చెప్పి 4c2 × 5c2 × 3c1 రాసి వదిలేయొద్దు. ఓకే, 3 కేసెస్ తీసుకోవాలి, రైట్. అది యూనిఫామ్ ఉన్నా నాన్ యూనిఫామ్ ఉన్నా, రైట్. నెక్స్ట్ వన్, a 3x3x3x3 wooden cube is painted on all 6 faces. ఓకే, నేను చేసాను ఇలాంటి క్వశ్చన్ ఒకటి. దెన్ కట్ ఇంటూ 27 యూనిట్ క్యూబ్స్. ఓకే, డైరెక్ట్ చేసే రెండు చేసినట్టుగా 3x3x3 చిన్న క్యూబ్ ఫామ్ చేసుకోవాలని చెప్పాం. 3 - 2 దట్ ఈస్ 1/1. ఓకే ఓకే, ఈ బిగ్ క్యూబ్ లో నో పెయింట్ అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ క్యూబ్ 1. ఓకే, 1 ఫేస్ పెయింట్ అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్మాల్ క్యూబ్ 6, రైట్. నెక్స్ట్ 2 ఫేసెస్ పెయింట్, దానికి ఏం చెప్పుకున్నాం, పెరిమీటర్ ఆఫ్ ది స్మాల్ క్యూబ్, రైట్. 4 × 3 is equal to 12. పెరిమీటర్ అంటే అంతే కదా, 4 × 1 + 1 + 1 is equal to 12. 3 ఫేసెస్, 3 ఫేసెస్ పెయింట్ ఎన్ని ఉంటుంది ఏ క్యూబ్ కైనా కానీ, ఫిక్స్ 8 ఉంటాయి. సరిపోయింది చూడండి, 27. ఓకే, ఇవి 3x3x3 క్యూబ్ కి ఆల్ ఫేసెస్ పెయింట్ వేస్తే చిన్న చిన్న క్యూబ్స్ 27 యూనిట్ క్యూబ్స్ లో నో పెయింట్ ఉంది, ఏ ఫేస్ కూడా పెయింట్ ఉండదు ఒక క్యూబ్. ఓకే, 1 ఫేస్ పెయింట్ అనేది 6, 2 ఫేసెస్ ఉండేవి 12, 3 ఫేసెస్ ఉండే 8. ఇది రైట్. ఆఫ్టర్ ఇట్ ఈజ్ రోల్డ్, వాట్ 27 లో నుంచి 1 క్యూబ్ తీసుకున్నాము, దాన్ని రోల్ చేసాం. 5 of the 6 faces of the cube are visible, only the face on the bottom is unseen. అంతే కదా, ఏదైనా సరే ఒక డై రోల్ చేసామనుకో కింద పడుతుంది, కింద పడినాక ఏమైంది, మనకు అన్ని 5 ఫేసెస్ కనిపిస్తాయి, కింద ఉండే కనపడదు. ఎర్త్ లోపలికి వెళ్ళి చూస్తే కనపడుతుందా, ఓకే. అది కిందకు ఉంటుంది, ఎర్త్ సర్ఫేస్ కదుక్కొని ఎలా కనిపిస్తుంది, రైట్. అదే వాళ్ళు చెప్పారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 1 of the 5 మన 5 ఫీచర్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో వెళ్ళి 1 పెయింట్ అయింది ఉండాలి. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 1 of the 5 విజిబుల్ ఫేసెస్ ఈస్ పెయింటెడ్. ఓకే, నీకేమున్నాయి, నీకు నో పెయింట్ ఉన్నాయి 1 క్యూబ్ ఉంది, ఓన్లీ 1 ఫేస్ పెయింట్ ఉండేవి 6 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 2 ఫేసెస్ పెయింట్ ఉండేవి 12 ఉన్నాయి. సో 1 ఫేస్ పెయింట్ ఉండే క్యూబ్ వస్తే పాసిబిలిటీ ఉంటుంది కదా నీకు, ఎందుకు, అది బాటమ్ లో ఉండొద్దు. ఓకే, బాటమ్ లో ఏముండాలి, పెయింట్ లేనిది ఉండాలి. ఓకే, రైట్. బాటమ్ లో ఏముండాలి, పెయింట్ లేనిది ఉండాలి, సరిపోతుంది. ఈ కేసులో మనకి తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 ఫేసెస్ పెయింట్ ఉన్నప్పుడు తీసుకోవచ్చా, కంపల్సరీ పెయింట్ ఉన్న ఫేస్ కిందే ఉండాలి అది. సో తీసుకోవచ్చు, మొత్తం 5 ఉంటాయి, అందులో నుంచి ఒకటే ఫేస్ కనిపిస్తుంది, పెయింట్ వేసిన ఫేస్ ఉంటుంది, రైట్. 3 ఫేసెస్ ఉన్నది తీసుకోవచ్చా, ఈవెన్ బాటమ్ లో ఉన్నది ఏ పెయింట్ లేని ఫేస్ ఉన్నా కానీ 3 పైకి ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. మన కండిషన్ ఏంటి, ఓన్లీ 1 కనపడాలి. లేదు, ఒక పెయింట్ ఉంది కింద ఉన్నా కానీ 2 కనిపిస్తూ ఉంటాయి. సో మన కండిషన్ ఏంటి, ఓన్లీ 1 of the 5 విజిబుల్ ఫేసెస్ ఇస్ పెయింట్. ఓకే, సో దిస్ కేస్ is not to be considered and this case is also not to be considered, right. ఇప్పుడు చూడు మరి, సిక్స్ ఫస్ట్ ఏం చేసుకోవాలి, 1 ఫేస్ ఉన్న క్యూబ్ తీసుకోవాలి, రైట్. 1 ఫేస్ ఉన్న క్యూబ్ తీసుకోవడానికి ప్రాబిలిటీ ఏముంటుంది, 6 డివైడెడ్ బై 27. మొత్తం టోటల్ ప్రాబిలిటీ 27 లో నుంచి 1. ఓకే, 6 లో నుంచి 1, 6 డివైడ్ బై 27. ఇన్ కేస్ ఇది తీసుకున్న తర్వాత దాన్ని డోల్ చేసినప్పుడు ఏముండాలి, కంపల్సరీ అది
బాటమ్ ఫేస్ కాకుండా ఉండాలి. బాటమ్ ఫేస్ ఏమన్నా పెయింట్ కాకుండా ఉండాలి. ఓకే రైట్. లేదనుకుంటే ఆ విజిబుల్ పేజెస్ లో ఒకటి కంపల్సరీ పెయింట్ ఉండాలి, ఐదిట్లో కూడా. బాటమ్ ఫేస్ పెయింట్ కాకుండా చేసుకుందాం. ఎంత ఉంటుంది? ఫేస్ 6 పీసెస్ ఉంటాయి. బాటమ్ ఫేస్ పెయింట్ కాకుండా అంటే ఎన్ని ఉంటాయి? 5. బాటమ్ ఫేస్ లో పెయింట్ ఉండకూడదు. ఓకే టోటల్ 6 నుంచి ఒకటి తీసుకుంటాం, 6. ఇప్పుడు బాటమ్ ఫేస్ మొత్తం ఎన్ని ఉన్నాయి? నాన్ పెయింట్ ఫేస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 లో నుంచి ఒకటి, సో 5/6 ఏది ఈ టైప్ కి, రైట్. ప్లస్ నెక్స్ట్ 2 ఫేసెస్ తీసుకుంటే ఫస్ట్ క్యూబ్ తీసుకోవాలి. ఫస్ట్ 12/27 12/27 ఇంటూ నీకు కంపల్సరీ బాటమ్ లో ఉండాలి, పెయింట్ ఉన్న ఫేసే ఉండాలి బాటమ్ లో. ఓకే బాటమ్ లో కంపల్సరీ పెయింటెడ్ ఫేస్ ఉండాలి. లేదనుకుంటే పెయింట్ లేని ఫేస్ ఉందనుకో, పైకి మనకు కనిపించే 5 లో 2 పెయింట్ ఉన్నవి ఉంటాయి, మనకు కావాల్సింది ఓన్లీ 1. సో బాటమ్ లో కంపల్సరీ పెయింట్ ఉన్నదే ఉండాలి, రైట్. మొత్తం 6 ఫేసెస్, 6 పెయింట్ ఉన్నవి ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఫేసెస్ ఉన్నాయి. సో 2. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ. ఓకే సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సింప్లీ 30 + 24. అంతే కదా, 30 + 24 by 27 into 6 1/3. ఓకే 1/3 ఏదో ఒకటి ఎలాగైనా క్యాల్కులేషన్. నీకు ఇంపార్టెంట్ ఇది, నథింగ్ ఏం లేదు. ఈ పెయింట్ చాలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు వీటికి ఇట్లాంటివి. ఓకే ఇమీడియట్ గా రాసుకునే చిన్న క్యూబ్ ఫామ్ చేసుకోవటం, దాని వాల్యూమ్ అంటే నో పెయింట్, 1 ఫేస్ పెయింట్ అంటే ది సర్ఫేస్ ఏరియా, రైట్. 2 ఫేసెస్ పెయింట్ అంటే దీని పెరిమీటర్, 3 ఫేసెస్ పెయింట్ అంటే మన కంపల్సరీ ఏ క్యూబ్ కైనా క్యూబాయిడ్ కైనా 8 ఉంటాయి. ఓకే రైట్. చదివి క్వశ్చన్ బాగుంటుంది. 3 ఫ్రెండ్స్ సమ్ ఏదో నేమ్స్ ఉన్నాయి, వాళ్ళని XYZ అనుకుంటున్నాను నేను. XYZ ఆర్ హ్యావింగ్ ఏ త్రీ వే పెయింట్ బాల్ డ్యూయల్. ఓకే X is a poor shot. ఓకే X is a poor shot. Hitting his target with probability 1/3. ఓకే hitting his target is 1/3. టార్గెట్ మిస్ చేయడానికి 2/3. ఓకే రైట్. ఇక 2 టైప్స్ ఆఫ్ మిస్సెస్ ఉంటాయి, చూడు చెప్తా క్వశ్చన్ లో. ఓకే ఇప్పుడు ఎక్స్ ఏంటి? హిట్టింగ్ కి 1/3 అంటే మిస్ చేయడానికి 2/3. ఇక్కడ చూడు, ఒక పర్సన్ గేమ్ ఆడుతున్నాడు, విన్ అవ్వడానికి 1/3, లాస్ అవ్వడానికి 2/3. నేనంటాను లాస్ అవ్వడానికి 1 అంట. ఎందుకు? ఆ పర్సన్ గేమ్ లోకి వెళ్ళి కావాలని లాస్ అవుతాడు. ఓకే ఇప్పుడు గేమ్ ఆడుతూ ఉంటే విన్ అవ్వాలని ట్రై చేస్తూ ఉంటే విన్ అవ్వడానికి ఉండే ప్రాబిలిటీ 1/3, లాస్ అవ్వడానికి 2/3. నేను గేమ్ ఆడడానికి వెళ్ళాను, నేను కావాలనే లాస్ అవుతున్నాను నేను అంటే కంపల్సరీ ప్రాబిలిటీ 1 కదా, నా ఇంటెన్షనే అక్కడ. నేను సపోజ్ పర్సన్ హిట్ చేయాలి, నేను పని చేస్తే హిట్ చేస్తే ఆయన తగిలితే 1/3 తగలడానికి, తగలకుండా ఉండడానికి 2/3. అసలు నేనేం చేశాను? మిస్ చేయాలి, నేను ట్రై చేస్తున్నా ఇటు అంట. ఓకే కంపల్సరీ నా ఇంటెన్షన్ ఏంటి? మిస్ అవ్వటమే అంటే లాస్ అవ్వటమే అంటే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది ఆ కేసులో. ఓకే మనకు కావాలనే లాస్ అవుతున్నాం, మన ఇంటెన్షనే లాస్ అవ్వటం. ఓకే ఇక్కడ ఫైట్ చేసేటప్పుడు విన్ అయితే 1/3 ప్రాబిలిటీ, లాస్ అవ్వడానికి 2/3 ప్రాబిలిటీ. అసలు నేను లాస్ అనే అవ్వాలనుకుంటున్నాను, నేను మిస్ చేయాలనుకుంటున్నాను నేను అసలు కంపల్సరీ కావాలనే. అప్పుడు అంటుంది ప్రాబిలిటీ డెఫినెట్లీ 1. నా ఇంటెన్షనే మిస్ చేయటం. అదే నా ఇంటెన్షన్ గెలవాలి అనుకుంటే గెలవడానికి 1 ఉండదు, 1/3 నేను నీకు. ఓకే ఛాన్సెస్ అది పాయింట్. ఓకే రైట్. Y is a pretty good shot, hitting his target with a probability 2/3. Right? Then Z is a marksman, always hitting his target. So Z always hit. Z fight లో వచ్చాడు అంటే డెఫినెట్ గా విన్ అవుతాడు. సో విన్నింగ్ ప్రాబిలిటీ 1. రైట్. అలాగే ఆయన కావాలని మిస్ అయితే మిస్ అవడానికి ప్రాబిలిటీ, కావాలనే లాస్ అవుతున్నాడు, కావాలని మిస్ అవుతున్నాడు, ఇంటెన్షనల్లీ లాస్ అవుతున్నాడు ఆయన 1 ఉంటది. ఎవరికైనా సరే గేమ్ లో పార్టిసిపేషన్ లో
గేమ్ ఆడాలి, విన్ అవ్వాలి అనుకున్నప్పుడే ప్రాబిలిటీ, విన్ కింద లాస్ కింద. అసలు ఇంటెన్షనల్లీ లాస్ అవ్వాలనుకోండి, ఇంటెన్షనల్ ఆడాలి అనుకోవట్లేదు అనుకో వాడు, అంటే లాస్ అయినట్లే కదా. అవును. అప్పుడు ప్రాబిలిటీ ఎంత? 1. 1 లాస్ ప్రాబిలిటీ. ఓకే, లాస్ లో, రైట్. The rules of the duel are as follows. In turn, each person will get one shot at a target of his choice. Okay, each person will get one chance of a target of his choice. ఎవరినైనా తీసుకోవచ్చు. సపోజ్ ఎక్స్ అని అనుకో, వై నేను తీసుకుంటా అని చెప్తాను, జెడ్ నైనా తీసుకుంటా అని చెప్తాను, నో టార్గెట్. లేదా వై కూడా ఎక్స్ నైన్ తీసుకోవచ్చు, జెడ్ నైన్ తీసుకోవచ్చు, బట్ ఓన్లీ వన్ ఛాన్స్. నేను ఎక్స్ ని హిట్ చేశాను, ఓకే, మిస్ అయ్యింది, వై నన్ను హిట్ చేస్తాడు. లేదు ఎక్స్ హిట్ అయ్యింది, ఓకే, నెక్స్ట్ నా ఛాన్స్ అయిపోయింది, ఇంకా ఇప్పుడు జెడ్ వచ్చి నన్ను హిట్ చేస్తాడు, రైట్. అర్థమైందా పాయింట్? ఓకే, వన్స్ యు ఆర్ హిట్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. నేను ఎవరైనా కొట్టారంటే నువ్వు వెళ్ళిపోవాలి. వన్స్ యు ఆర్ హిట్, ఓకే, యు ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్. ద లాస్ట్ పర్సన్ రిమైనింగ్ విల్ విన్స్, రైట్. సిన్స్ హీ ఈస్ ద వరస్ట్ షాట్, ఎవరు? ఎక్స్ గెట్స్ టు గో ఫస్ట్. ఓకే, ఎక్స్ కి ఫస్ట్ ఛాన్స్ తీసుకుంటున్నాడు. ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు వై నైనా జెడ్ నైనా కొట్టడానికి, ఓకే, రైట్. ఫాలోడ్ బై వై, ఫాలోడ్ బై జెడ్, రైట్. వాట్ ఈస్ ద ఎక్స్ బెస్ట్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈస్ హిస్ ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్? ఇప్పుడు మనం ఏంటి, ఆయనకి ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పాలి నువ్వు విన్ అవ్వడానికి. ఓకే, కండిషన్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ ఎక్స్ వచ్చినాడు, సపోజ్ ఎక్స్ ఇప్పుడు జెడ్ తో ఫైట్ చేస్తే ఎక్స్ కి ఛాన్స్ ఉంది ఫస్ట్ హిట్ చేయడానికి, లేదా ఎక్స్ కి ఛాన్స్ ఉంది ఫస్ట్ వై నైన్ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎక్స్ వైని సెలెక్ట్ చేసుకున్నాడు, ఓకే, హిట్ చేశాడు అంటే వై వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఎవరు వస్తారు? జెడ్ వస్తాడు. ఇప్పుడు హిట్ చేసే ఛాన్స్ ఎవరికి ఉంటుంది? జెడ్కి ఉంటుంది. జెడ్ ఏం చేస్తాడు? కంపల్సరీ ఎక్స్ హిట్ చేస్తాడు. సో ఎక్స్ విన్ అయ్యే స్కోపే లేదు కదా. ఓకే, సపోజ్ ఎక్స్ హిట్స్ వై, ఫస్ట్ కేస్ ఎక్స్ హిట్స్ వై ఇంటూ వై ఏమవుతాడు? వై ఎలిమినేట్ అయిపోతాడు, రైట్. నువ్వు నెక్స్ట్ ఛాన్స్ ఎవరితో ఉంటుంది? జెడ్కి ఉంటుంది ఛాన్స్. ఎవరితో? ఎక్స్ తో. ఓకే, జెడ్ డెఫినెట్లీ హిట్స్ ఎక్స్, ఎక్స్ ఏమవుతాడు? లాస్ అయిపోతాడు. ఓకే, కంపల్సరీ ఎక్స్ ఎలిమినేట్ అయిపోతాడు, జెడ్ విన్ అయిపోతాడు. సో వీడు ఏం చేస్తాడు? వైనైతే హిట్ చేయడు, రైట్. ఇంకా నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏముంది? ఎక్స్ హిట్స్ జెడ్, ఓకే, జెడ్ ని హిట్ చేశాడు, కొంచెం బెటర్. జెడ్ హిట్ చేశాడు కాబట్టి జెడ్ వెళ్ళిపోయాడు ఫస్ట్. ఓకే, ఎంత ప్రాబిలిటీ జెడ్ ని హిట్ చేయడానికి? 1/3 ప్రాబిలిటీ, రైట్. ఇప్పుడు ఛాన్స్ ఎవరికి వస్తుంది? వై వస్తుంది. వై ఎక్స్ ని కంపల్సరీ హిట్ చేయడు, హిట్ చేయొచ్చు లేదా హిట్ చేయకపోవచ్చు. ఇఫ్ సపోజ్ వై హిట్స్ ఎక్స్ అయితే ఎక్స్ విన్ అవ్వడానికి పాసిబిలిటీ లేదు మనకు. కానీ ఏంటి? ఎక్స్ కి విన్ అవ్వాలి మనకి. సో వై ఏం చేయాలి? వై డస్ నాట్ హిట్స్, ఓకే, వై డస్ నాట్ హిట్ ఎక్స్. అని ఎంత ప్రాబిలిటీ? 1/3, అంతేగా. హిట్ చేయడానికి 2/3, సో డస్ నాట్ హిట్ 1/3, సో 1/3 ఇంటూ ఇప్పుడు ఎక్స్ నెక్స్ట్ ఏం వరకు వచ్చే ఛాన్స్ ఎక్స్ కే కదా. ఎక్స్ ఏమవ్వాలి? హిట్స్ వై, ఎక్స్ వైని హిట్ చేస్తాడు, ఎందుకు ఎక్స్ విన్ అవ్వాలి కదా మనకి. సో ఇంటూ 1/3 ప్లస్ ఇక్కడ ఎక్స్ హిట్ చేయకపోవచ్చు కదా, నీకు కంపల్సరీ హిట్ చేయాలని ఏం లేదు కదా నీకు. హిట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. హిట్ చేస్తే విన్ అయ్యాడు. ఇప్పుడు ఎక్స్ ఎందుకు హిట్ చేయొద్దు, ఓకే. అప్పుడు ఎంత అవుతుంది? 1/3 ఇంటూ 2/3. నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వెళ్ళిద్ది? వైకి వెళ్ళిద్ది. మరి వై విన్ అవ్వద్దు, చేయొద్దు అంటే 1/3. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ వచ్చి మళ్ళీ హిట్ చేస్తాడు, హిట్ చేస్తే 1/3, చేయకపోతే మళ్ళీ 1/3 2/3 1/3 2/3. ఓకే, తర్వాత మళ్ళీ వై ఏం చేయాలి? హిట్ చేయొద్దు, అంతే కదా. 1/3 తర్వాత మళ్ళీ ఎక్స్ హిట్ చేస్తాడు, ప్లస్ ఎక్స్ హిట్ చేస్తే విన్ అవుతాడు, రైట్. 2/3 అంటే ఏంటి? ఎక్స్ హిట్ చేయలేదు, ఒక వై కూడా హిట్ చేయొద్దు,
తర్వాత మళ్ళీ ఎక్స్ హిట్ చేస్తాడు 1/3. అట్లా ఇన్ఫినిటీ టైమ్స్ పోతూనే ఉంటుంది ఎక్స్ విన్ అవ్వడానికి ఈ కేసులో. సో ఇదేముంది నీకు ఇన్ఫినిటీ ఇదే కదా, కామన్ రేషియో ప్రతిదానికి 2/9 వస్తుంది కదా. ఇది బై ఇది వేసుకుంటే ఎంత వస్తుంది? 2/3 into 3. 2/9 వస్తుంది. మళ్ళీ ఇది బై ఇది వేసుకుంటే ఎంతవరకు కట్ అయిపోతుంది? అక్కడ వరకు కట్ అయిపోయింది. 2/3 into 2/27. అంటే 2/9 into 1/3 కదా. ఇది డివైడెడ్ బై ఇది ఎంత వస్తుంది? 2/9 కదా. సో ఇది డివైడ్ బై ఎంత వచ్చింది? 2/27. 27 ఎందుకు వచ్చిందమ్మా? 27 వస్తే నీకు ఎట్లా చేసుకుంటావు? కింద 5 3s వెళ్ళిపోతాయి, పైన ఒక 2 వెళ్ళిపోతుంది, ఇంకేముంది 2/9. అప్పుడు ఇన్ఫినిటీ సిరీస్, జామెట్రికల్ ఇన్ఫినిటీ సిరీస్ విత్ కామన్ రేషియో 2/9. 2/9. సో ద రిక్వైర్డ్ వాల్యూ is equal to simply 1/3 into 1/3 into 1/3 2/9. So this is equal to 1/27 divided by 1/27 divided by 7/9 అంటే 1/27 into 9/7. అరే 9 పోతుంది, 7 పోతుంది, 9 కట్ అయిపోతుంది కదా. 7/9 ఉంటుంది కింద, పైన 1/27. సో ఓవరాల్ ఏముంటుంది? 1/27 into 9/27. 1/27 into 9/7. కట్ కింద 3 ఉంది. 1/3 into 1/21. మరి ఏదో మాట్లాడుతుంది. సో 1/21 ఈ కేసులో ప్రాబబిలిటీ. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఎక్స్ హిట్స్ వై అయితే డెఫినెట్ గా విన్ అయ్యే స్కోప్ లేదు. ఎక్స్ హిట్స్ జెడ్ అయితే ఒక స్ట్రాటజీ ఉంది. ప్రాబిలిటీ ఈక్వల్ టు 1/21 విన్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఛాన్స్ ఏముంది? ఫస్ట్ ఎక్స్ కావాలని మిస్ అయింది అనుకో. ఓకే, ఎక్స్ మిస్సెస్, కంపల్సరీ మిస్ చేస్తాడు. ఏంటి ఎక్స్ ఏంటి? వైని హిట్ చేయడు, జెడ్ ని హిట్ చేయడు. రైట్, ఫస్ట్ ఎక్స్ వైకి మిస్ చేశాడు. రైట్, ఇప్పుడు వై ఏం చేస్తాడు? జెడ్కి వెళ్తాడు. రైట్, వైని జెడ్కి వెళ్తాడు. రైట్, ఎక్స్ మిస్సెస్ ఈ కేసులో. ఇప్పుడు వై హిట్స్ జెడ్, వై జెడ్ని హిట్ చేశాడు. నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఎక్స్ ఉన్నాడు కదా, ఎక్స్ ఏం చేశాడు? మిస్ అయి పక్క వెళ్ళిపోయాడు అంతే, ఎవరితో హిట్ అవ్వలేదు. సో అది మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వై ఈ జెడ్కి, వై హిట్స్ జెడ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఛాన్స్ ఎవరికి వస్తుంది? ఎక్స్కి వచ్చింది. రైట్, అంతే కదా, ఎక్స్ గాడు వచ్చేది. ఎక్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఎక్స్ హిట్స్ వై. ఏమో ఎక్స్ డస్ నాట్ హిట్ వై అయి ఉండొచ్చు. ఓకే, ప్లస్ మళ్ళీ ఇక్కడ వై హిట్స్ జెడ్ ఈ కేసే. ఎక్స్ డస్ నాట్ హిట్ వై. అప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ ఈయన? ప్లస్ నెక్స్ట్ మళ్ళీ ఇంక నెక్స్ట్ కేసుకి వెళ్ళింది కదా, వై డస్ నాట్ హిట్ అవ్వలేదు. ఎక్స్ వై హిట్స్ జెడ్, దీంట్లోనే వై ఎక్స్ హిట్స్ అయిపోయింది, ఎక్స్ డస్ నాట్ హిట్ వై. వై ఏం చేస్తాడు? వై కూడా కంపల్సరీ డస్ నాట్ హిట్ ఉండాలి. రైట్, దీని కంటిన్యూషన్ లో. రైట్, నెక్స్ట్ దాని కంటిన్యూషన్ లో ఎక్స్ మళ్ళీ ఛాన్స్ ఎక్స్ వచ్చింది కదా, హిట్స్ వై విన్ అవుతాడు. లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఎక్స్ డస్ నాట్ హిట్, అలా కంటిన్యూషన్ పోతూ ఉంటుంది. సో ప్రాబిలిటీ ఎంత చూద్దాం. వై హిట్స్ జెడ్ కంపల్సరీ 2/3. రైట్, ఇంటూ ఎక్స్ హిట్స్ వై 1/3. రైట్, 1/3 ప్లస్ వై హిట్స్ జెడ్. అన్నిట్లో వై హిట్స్ జెడ్ కేసే కదా ఇది. సో 2/3 బయట పెట్టేసే. ఓకే, 2/3 ఇంటూ 1/3 ప్లస్ ఎక్స్ డస్ నాట్ హిట్ 2/3. వై ఆల్సో డస్ నాట్ హిట్ 1/3. ఎక్స్ హిట్ 1/3 లేదు. 1/3 కాదు 2/3. ఇక్కడ ఎక్స్ డస్ నాట్ హిట్, ఇక్కడ ఎక్స్ హిట్స్ అయిపోయింది. ఓకే, ఎక్స్ డస్ నాట్ హిట్ 1/3. వై హిట్స్, వై డస్ నాట్ హిట్ 1/3. ఎక్స్ హిట్స్ 1/3. ఇక్కడ ఎక్స్ డస్ నాట్ హిట్స్, వై ఎక్స్ హిట్స్, ఎక్స్ హిట్ కి 1/3 అట్లా వస్తూనే ఉంటుంది.
Okay, so this in this case 2 by 3 into common ratio ఎంత 2 by 9. 2 by 9. So this is 1 by 3 divided by infinity geometric series. 1 minus 2 by 9. 2 by 3 into 3 by 7. 2 by 3 into 3 by 7. 2 by 7. 2 by 7. ఓకే, ఇది ఈ కేసు ఎక్స్ మిస్ చేస్తా ఫస్ట్ కేసు ఇది, రైట్. ఇది వై హిట్స్ జెడ్ అయితే వై డస్ నాట్ హిట్ జెడ్ కూడా ఉండొచ్చు కదా పాసిబిలిటీ. ఓకే, అది ఒక కన్సిడర్ చేయాలి కదా, బాగుంటుంది కోసం మంచిగా మళ్ళీ కూర్చొని మళ్ళీ థింక్ చేయాలి. ఇప్పుడు చూడు సెకండ్ దీంట్లో ఇదే ఎక్స్ మిసెస్ కేసులోనే నెక్స్ట్ వై డస్ నాట్ హిట్. ఓకే, వై డస్ నాట్ హిట్ ఎవరిని, జెడ్ ని. అప్పుడు ఏం చేస్తాడు, నెక్స్ట్ ఏం వస్తుంది, వై డస్ నాట్ హిట్ జెడ్. ఓకే, జెడ్ వైని కొట్టేస్తాడు ఇన్ కేస్ ఎక్స్ రాకపోతే. ఓకే, జెడ్ ఈయన కంపల్సరీ కొట్టేస్తాడు, ఎంత ప్రాబిలిటీ 1. ఇప్పుడేంటి ఎక్స్ వస్తుంది, ఇప్పుడు ఛాన్స్ ఎవరికి ఉండిద్ది, ఎక్స్ కు ఉండిద్ది. ఓకే, ఇందాకేంటి ఎక్స్ మిస్ చేసి పక్కన ఉన్నాడు, వీళ్ళిద్దరు చూసుకుంటున్నారు. వై డస్ నాట్ హిట్ జెడ్, నెక్స్ట్ జెడ్ హిట్ జెడ్ హిట్స్ వై, ఖతం అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ వస్తాడు కదా, మళ్ళీ ఛాన్స్ ఎవరికి ఉండిద్ది, ఎక్స్ కు ఉండిద్ది. కంపల్సరీ ఎక్స్ హిట్స్ జెడ్. ఓకే, ఎక్స్ హిట్స్ జెడ్ ప్లస్ ఈ వై డస్ నాట్ హిట్ అంతా కామనే కదా, వై డస్ నాట్ హిట్ జెడ్, ఎక్స్ డస్ నాట్ హిట్ జెడ్, ఎక్స్ డస్ నాట్ హిట్ జెడ్. తర్వాత ఇప్పుడు ఏముంది ఛాన్స్, జెడ్ వచ్చింది, జెడ్ కంపల్సరీ కొడతాడు. ఓకే, సో ఎక్స్ జెడ్ ఏం చేస్తారు, కంపల్సరీ జెడ్ హిట్ ఎక్స్. ఈ దీంట్లో మా ఎక్స్ విన్ అవడం అనుకున్న ప్రాబిలిటీ, ఎక్స్ విన్ అవడం ఛాన్స్ 0 ఇక్కడ. ఓకే, రైట్. సో ఓన్లీ ఒకేసే ఉంటుంది. సో దిస్ ఈక్వల్ టు వై డస్ నాట్ హిట్ అంటే 1 by 3 ఇంటూ ఎక్స్ హిట్స్ జెడ్ 1 by 3 ప్లస్ వై డస్ నాట్ హిట్. ఎక్స్ విన్ అవడం పాసిబిలిటీ లేదు, ఇక్కడ జెడ్ విన్ అవుతుంది ఈ కేసులో. ఓకే, ఇన్ దిస్ కేస్ జెడ్ విన్ అవుతుంది దీంట్లో, జెడ్ విల్ విన్. సో ఎక్స్ మిస్సెస్ కేసులో ప్రాబిలిటీ ఎక్స్ మిస్ అయినప్పుడు, ఓకే, ప్రాబిలిటీ ఎంత ఉంటుంది, కంపల్సరీ ఎక్స్ కావాలని మిస్ అవుతున్నాడు, సో ప్రాబిలిటీ 1. ఓకే, దాని గురించి అనుకో మాకు, ఎక్స్ మిస్ అవుతున్నాడు, ఎక్స్ లూజ్ అవ్వట్లే. ఓకే, కావాలి ఇంటెన్షనల్ గా మిస్ అయిపోతున్నాడు. సో ఇన్ దిస్ కేస్ కరస్పాండింగ్ ప్రాబిలిటీ కోడ్ సింప్లీ 2 by 7 ప్లస్ 1 by 9. అదేంటి, ఇది ఒకటే కదా, అదే ఆ ఛాన్స్, అదొక స్ట్రాటజీ. ఈ కేసులో ఏంటి, ఎక్స్ ఇట్స్ జెడ్, ఇదొక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో 1 by 21 ఈ స్ట్రాటజీలో. ఓకే, నెక్స్ట్ బెటర్ స్ట్రాటజీ ఏంటో చెప్పాలి మనం, ఏదైతే ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుందో విన్ అవ్వడానికి అది బెటర్ స్ట్రాటజీ అవుతుంది, రైట్. ఈ ఎక్స్ హిట్స్ లో నెక్స్ట్ ఎక్స్ మిస్ అయిన కేసు ఇంకొకటి, ఫస్ట్ ఎక్స్ మిస్ అయితే అని. ఓకే, ఇన్ దిస్ కేస్ you have 2 by 7 plus 1 by 9 which is equal to 18 by 25 divided by 63. సో ఫస్ట్ కేసులో ఏముంది, 1 by 21 ఉంది, 1 by 21 ఉంది. ఏది ఒక స్ట్రాటజీలో, ఫస్ట్ స్ట్రాటజీలో ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి, ఎక్స్ జెడ్ వైని హిట్ చేస్తే నో డౌట్ ఎట్ ఆల్ విన్ అయ్యే స్కోపే లేదు. సో అలా అయితే చేయనే వద్దు. ఎక్స్ జెడ్ ని హిట్ చేసినప్పుడు దీని స్ట్రాటజీలో ఏముంటుంది, కరస్పాండింగ్ ప్రాబిలిటీ 1 by 21 now is equal to 3 by 63. ఓకే, నెక్స్ట్ ఎక్స్ మిస్ చేసినప్పుడు ఇది ఒక స్ట్రాటజీ. ఫస్ట్ నేను ఎక్స్ ఫస్ట్ ఛాన్స్ ఉంది, నేను రెండింటిని మిస్ చేసుకున్నా, ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఏముంటుంది, కరస్పాండింగ్ ప్రాబిలిటీ 25 by 63. On these two, 25 by 63 is greater than 3 by 63. So the best strategy to win X is X miss చేయాలి ఫస్ట్.
ఓకే, ఎక్స్ విన్ అవ్వాలనుకుంటే కంపల్సరీ ఆయనకు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ లో చుప్పుగా అనంతరం ఆయన మిస్ అయిపోయి పక్కనకి వెళ్ళి కూర్చోవాలి, మీ ఇద్దరు చూసుకోండి అని చెప్పి. అప్పుడు ఓకే, అంటే ఫస్ట్ ఛాన్స్ తీసుకోవద్దు, వై జట్లో వాళ్ళు ఏదో చేసుకుంటారు అది. రైట్, ఇప్పుడు ఏంటి, ఓన్లీ ఎక్స్ విన్ అవ్వడానికే ఇది. వై కానీ జెడ్ కానీ విన్ అవ్వడానికి ఏంటనేది నువ్వు క్యాల్కులేట్ చేసుకో. రైట్, వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు విన్ వై, వాట్ ఈస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు విన్ జెడ్. జెడ్కి ఏముంది, వైని కొడతా అంటాడు, ఎక్స్ ని కొడతాను అంటాడు. వైని కొడతాడు, వైని కొట్టగానే తర్వాత ఛాన్స్ ఎవరికి వెళ్ళిద్ది, ఎక్స్ కి వెళ్ళిద్ది, కొట్టకపోవచ్చు. ఇన్ కేస్ ఎక్స్ కొట్టకపోతేనే జెడ్ వన్ కొడతాడు. ఇట్లా అన్ని పాసిబిలిటీ చూసుకొని వైకి జెడ్కి అసైన్మెంట్ లాగా చేసుకో. రైట్, మంచి థింక్ చేసుకో. మళ్ళీ చూడు, మంచి క్వశ్చన్ ఇది, ఒక పజిల్స్ లోది ఇది యాక్చువల్ గా. రైట్, పజిల్స్ గేమ్స్ అన్ని మోస్ట్ ప్రాబిలిటీ బేస్డ్ మీదే ఉంటాయి. ఏదైనా పజిల్ టిపికల్ గా ఉంది అంటే ప్రాబిలిటీ అప్లై చేసుకునేది. ఏదైనా బెట్టింగ్ గేమ్స్ అన్ని వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. రైట్, ఏం పేరు కైట్లిన్ ఏదో అండ్ ఆలివియానా, ఒలివియా, కేట్లిన్ అండ్ ఒలివియా. ఓకే, సి అండ్ ఓ అంటున్నా, సి అండ్ ఓ. ఓకే, ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. సి స్టార్ట్స్ విత్ ఏ పైల్ ఆఫ్ 1000 pennies. ఆమె దగ్గర 1000 pennies ఉన్నాయి. అండ్ ఓ స్టార్ట్స్ విత్ ఏ పైల్ ఆఫ్ 500 pennies. ఓకే, ఆమె దగ్గర 1000, ఈ దగ్గర 500. రైట్, గేమ్ ఏంటి ఇక్కడ, ఆన్ ఈచ్ టర్న్ వన్ ఆఫ్ దమ్ ఫ్లిప్స్ ఏ క్వార్టర్. ఫ్లిప్స్ ఏ కాయిన్, క్వార్టర్ ఏమన్నా ఫ్లిప్స్ ఏ కాయిన్. రైట్, ఇఫ్ ద కాయిన్ కమ్స్ అప్ హెడ్స్ సి గివ్స్ ఓ ఏ పెన్నీ. ఓ ఏ పెన్నీ. ఓకే, if the quarter comes up tails o gives c a penny. ఓకే, అది హెడ్స్ వస్తే సి అనే ఆమె ఓకి పెన్నీ ఇస్తుంది, అది టైల్స్ వస్తే ఓ అనే ఆమె సికి పెన్నీ ఇస్తుంది. ఓకే, కాయిన్ ఇదేంటి, ఫెయిర్ కాయిన్ కదా, నేను చెప్పలేదు నీకు, ఫెయిర్ కాయిన్. సో హెడ్ రావాలన్న ప్రాబిలిటీ 1/2, టైల్ రావాలన్న ప్రాబిలిటీ 1/2. ఓకే, రైట్, ద గేమ్ ఎండ్స్. ఇలా చేసుకుంటే ఎప్పుడు ఎండ్ అవుతుంది, వన్ ఆఫ్ దెమ్ రన్స్ అవుట్ ఆఫ్ పెన్నీస్. ఓకే, ఎవరో ఒకరి దగ్గర 0 pennies అయ్యేంత వరకు గేమ్ నడుస్తుంది. రైట్, రైట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ కేట్లిన్ విన్స్, సి విన్స్ ఆర్ ఓ విన్స్, వాట్ ఎవర్ చేద్దాం, రెండు చేద్దాం. ఓకే, రైట్, మనకి ఏముంది, ఆమె దగ్గర 1000 pennies ఉన్నాయి. సపోజ్ సి విన్ అవ్వాలంటే ఎండ్ ఆఫ్ ద గేమ్ ఎన్ని ఉంటాయి ఆమె దగ్గర, సి దగ్గర ఎంత ఉన్నాయి ఇప్పుడు, సి దగ్గర ఓ దగ్గర 500 అయిపోవాలంటే మీనింగ్ ఏంటి, 500 ఎవరికి వస్తాయి, సి దగ్గర ఎంత ఉంటాయి ఇప్పుడు 1500 pennies ఉంటాయి సి దగ్గర విన్ అయిన తర్వాత. కానీ ఇది అప్పుడు మధ్య మధ్యలో అప్పుడు సి అనే ఆమె కూడా హెడ్ వస్తే ఇచ్చింది కదా, ఇచ్చింది. ఫైనల్ గా సి విన్ అయిందని చెప్తున్నాను. ఫైనల్ గా సి విన్ అయిందంటే ప్రతి ఒక్కటి అయితే టైల్ రాదు కదా, కొన్ని హెడ్స్ వస్తాయి కదా. సరే, కొన్ని హెడ్స్ వచ్చినాయి. ఇన్ఫినిటీ రోజు 1 year లేకపోతే ఎంతో చాలా టైం ఆడినారు, ఆడేసి ఫైనల్ గా ఏమైంది, సి విన్ అయిందని చెప్తున్నారు. సి విన్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఆమెకి ఈ గేమ్ ఎప్పుడు ఎండ్ అయ్యిద్ది, ఓ అనే ఆమెకి అంటే ఎవరో ఒకరికి 0 వచ్చినప్పుడు. ఇప్పుడు సి విన్ అయింది అని చెప్తున్నాను. అంటే 500 అని సికి వెళ్ళిపోయింది. ఓకే, అర్థమైంది. ఎందుకంటే టీమ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఆమెకి టైల్స్ వస్తాయి కాబట్టి అది కూడా. ఓకే, ఏదైనా కానీ గేమ్ ఇన్ఫినిటీ టైమ్స్ రన్ అయిందో, 100 times 1000 times ఆడారు, ఫ్లిప్ చేశారు కాయిన్, అంత ఫైనల్ గా సి విన్ అయిందని చెప్తున్నారు. ఫైనల్ గా సి విన్ అయిందంటే ఆమె లాస్ అయిందనే కదా, ఆమె లాస్ అయిందంటే ఆమె గేమ్ ఎండ్ అయింది. ఎప్పుడు ఎండ్ అయ్యింది గేమ్, ఆమె దగ్గర 0 అయినప్పుడు ఎండ్ అవుతుంది గేమ్. ఓకే, సో ఫైనల్ గా దగ్గర ఎంత ఉంటుంది, సపోజ్ సి విన్ అవ్వడానికి ఉన్న ప్రాబిలిటీ పి అనుకుంటున్నా, ఫైనల్ గా సి విన్ అయినప్పుడు. ఓకే, ఆమె దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, అప్పుడు మనీ ఎంత ఉంది, 1000 ఉన్నాయి యాక్చువల్ టోటల్ ఆమె దగ్గర. సి విన్ అయింది 1500 ఉన్నాయి కదా, మరి 1000 అంటే మళ్ళీ సి విన్ అయిందంటే ఆమె దగ్గర లాస్ అయింది కదా. సో 1500 pennies ఉన్నాయి. సో ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఇక్కడ, ఎక్స్పెక్టేషన్
విన్ అవడానికి ఫస్ట్ ప్రాబిలిటీ పి అన్నారు. పి ఇంటూ ఫస్ట్ దానికి విన్ పి అనే ప్రాబిలిటీ వస్తుంది, లేదనుకుంటే విన్ అయితే పి అనే ప్రాబిలిటీ, లూజ్ అయితే 1 మైనస్ లూజ్ అయితే 1 మైనస్ పి. 1 మైనస్ పి. విన్ అయినప్పుడు అమౌంట్ ఎంత ఉంటుంది? అమౌంట్ 1 పెన్, ఆమె 1 పెన్ ఇచ్చింది. విన్ అయిపోయిందమ్మా, ఆమెకు సి విన్ అయిపోయింది, ప్రాబిలిటీ విన్ అయ్యింది, గేమ్ అయిపోయింది, సి విన్ అయ్యింది. ఆ విన్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ పి. 1500 వాల్యూ ఎంత ఉంటుంది అమౌంట్ దగ్గర? 1500. ఒకవేళ లూజ్ అయితే ఆమె దగ్గర 0 వచ్చేస్తుంది. ఎన్ని ఉంటాయి? 0 ఉంటాయి అమౌంట్. ఓకే, విన్ అయిందని చెప్తూ ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్తాయి ఇంకా అమౌంట్. ఏమి విన్ అయితే ప్రాబిలిటీ పి, అప్పుడు అమౌంట్ ఎంత ఉంటుంది? 1500. లూజ్ అయితే ప్రాబిలిటీ 1 మైనస్ పి, అప్పుడు అమౌంట్ ఎంత ఉంటుంది? 0. సో ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? పి ఇంటూ రైట్ పి ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ విన్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ చెప్తున్నారు. ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? అదే పి ఇంటూ ఎంత ఉంది? 1500. 1500 మళ్ళీ ప్లస్ 1 మైనస్ పి ఇంటూ లూజ్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ ఇంటూ అప్పుడు అమౌంట్ 0 ఉంది. సో కరస్పాండింగ్ ఎక్స్పెక్టేషన్ ఈక్వల్ టు 1500 పి. ఇది ఎప్పుడు విన్ అయిన తర్వాత, గేమ్ విన్ అయిన తర్వాత. వైల్ ప్లేయింగ్ ద గేమ్ ఎక్స్పెక్టేషన్ చూద్దాం. ఓకే, ఇదేంటి? గేమ్ ఎండ్ అయ్యింది, ఆ విన్ అయిన తర్వాత. ఇది వైల్ ప్లేయింగ్ ద గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది? ఓకే, గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఏంటి? హెడ్ రావచ్చు, లేదా హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. టైల్స్ రావచ్చు. హెడ్ కానీ టైల్స్ కానీ. హెడ్ వచ్చిన ప్రాబిలిటీ ఎంత? 1/2. టైల్ వచ్చిన ప్రాబిలిటీ ఎంత? 1/2. హెడ్ వస్తే ఏమవుతుంది? ఈమె పెన్ని లాస్ అవుతుంది. పెన్ని లాస్ అవుతుంది, -1. టైల్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది? గెయిన్ అవుతుంది. సో ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ? ఆల్రెడీ ఆమె దగ్గర 1000 ఉన్నాయి కదా, ఇనిషియల్ గా 1000 ఉన్నాయి. 1000 ప్లస్ ఇది అంతే కదా. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత ఉంటుంది ఆమె దగ్గర గేమ్ లో అనేది? ఓకే, సో 1000 ప్లస్ 1/2 ఇంటూ -1 ఇంటూ -1 మళ్ళీ ప్లస్ 1/2 ఇంటూ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 1000. సో ఈ రెండు ఎక్స్పెక్టేషన్స్ సేమ్ అవ్వాలి కదా. ఓకే, గేమ్ అంతా అయిపోయిన తర్వాత వైల్ ప్లేయింగ్ ద గేమ్. సో దీస్ టూ ఎక్స్పెక్టేషన్ మస్ట్ బి ఈక్వల్. సో 1500 p is equal to 1000. 1500 p is equal to 1000. From this p is equal to 2/3 and 10/15 2/3. P is the probability for winning C. C for win to C to win is the probability 2/3. 2/3. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇంకోటి చేద్దాం. ఇది ఓ విన్ అవడానికి. ఓకే, 1/3. ఓ విన్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఇక్కడ పి సి విన్ అవడం 1/3. ఓకే, క్యాల్కులేట్ చేద్దాం అది. ఓకే, ఈమె విన్ అవ్వకపోతే ఆమె విన్ అయ్యింది. 1 - 2/3 1/3 అని మీ తమ్ముడు ఏం చెప్తాడు. ఓకే, ఇదే మెథడ్ ఆమె చేసుకుందాం. ఇప్పుడు సికి ఏం తీసుకున్నాం? పి అని తీసుకున్నాం. ఓకే, ఆమెకి ఏమవుతుంది? 1 - p. ఓకే, క్యాల్కులేట్ చేద్దాం ఇట్లా ఇదే మెథడ్ అప్లై చేసుకుంటూ. ఓకే, సో సి విన్ అవ్వడానికి ఓ విన్ అవడానికి ఉన్న ప్రాబిలిటీ 1 - p. రైట్. సో విన్ అయితే ప్రాబిలిటీ 1 - p. కరస్పాండింగ్ అమౌంట్ ఎంత ఉంటుంది మన దగ్గర? 1500. ఎందుకు? 500 ప్లస్ ఆమె వచ్చి 1000. రైట్, 500 ప్లస్ 1000. రైట్. అదే లూజ్ అయితే ప్రాబిలిటీ p. ప్రాబిలిటీ p అమౌంట్ 0. సో ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? 1 - p into 1500 plus expectation p into 0. 1 - p into 1500 1 - p into 1500 plus p into 0 plus p into 0. This is equal to 1 - p into 1 - p into 1500. 1500 minus 1500. 1500 అలా ఉంచు. ఓకే, now నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెక్టేషన్ వైల్ డూయింగ్ ద గేమ్. ఓకే, సేమ్ ఈమె కూడా అంతే కదా. కాయిన్ ఫ్లిప్ చేస్తున్నారు. హెడ్ టైల్స్. హెడ్ కి n/2, టైల్ కి 1/2 ప్రాబిలిటీ. రైట్. అమౌంట్ ఈ హెడ్ కి వచ్చేది ఆమె హెడ్ అయితే ఏమవుతుంది? గెయిన్ అవుతుంది, 1 అవుతుంది.
టైల్స్ పెడితే లాస్ అవుతుంది. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ 500 plus 500 ప్లస్ ఎందుకు చేస్తున్నాం? ఇనిషియల్ గా జీరో నుంచి స్టార్ట్ అవ్వట్లేదు వాళ్ళు, 500 start. కొంత వాల్యూ ఉంది వాళ్ళ దగ్గర. 500 ప్లస్ 1 into 1/2 Plus 1 minus 1 into 1/2. So this is equal to simply 500. 500. So both expectations are to be equal. So 500 is equal to 500 equal to 1 minus p into 1500. 1500. From this we have 1 minus p equal to 1/3. 1 minus p ne win avadam kame, or else we can say p equal to 2/3. దీని నుంచి p అనేది ఏంటి? ప్రాబబిలిటీ ఫర్ విన్నింగ్ C. First you do it. ఓకే, ఎక్స్పెక్టేషన్ బెస్ట్ అప్లికేషన్ ఇది. Okay. రైట్, నీకు ఎలా స్టార్ట్ చేయాలనేది ఐడియా రాదు, ఎక్స్పెక్టేషన్ తో స్టార్ట్ చేసుకోవాలని చెప్పేది. ఓకే, సి విన్ అవడానికి ప్రాబిలిటీ పి, దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఎండ్ ఆఫ్ ద గేమ్, అదే ఎక్స్పెక్టేషన్ వైల్ ప్లేయింగ్ ద గేమ్. ఓకే, రైట్, మంచి క్వశ్చన్ ఎక్స్పెక్టేషన్ లో. రైట్, Yeah. రైట్.